పాదయాత్ర చేస్తున్న క్రమంలో చివర్లో ఉత్తరాంధ్రలో పైలాన్ ఆవిష్కరించే క్రమంలో వీళ్ళంతా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మొర ఆలకించడంతో ఆయన విని చాలా సీరియస్గా మీ భర్తలను తీసుకొచ్చే పూజీ నాదే అని చెప్పి ఒక హామీ ఇచ్చి మడమ దిప్పకుండా మాట తప్పకుండా వాళ్ళని తీసుకొచ్చిండు అనమాట. 2020లో జరిగిన యథార్థ ఘటన ఇది. దాన్ని ఇప్పుడు కూటమి సర్కారు ఎట్లా తమకు ఓన్గా చేసుకుంటుందో, క్రెడిట్స్ దొబ్బే ప్రయత్నం ఎట్లా చేస్తుందో ఇప్పుడు ఈ తండేల రామారావు మాటల్లో వినండి ఒకసారి. తీసుకోవడం పాకిస్తాన్ దేశాలు ఎవరు చెప్పుకోనా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారు. చిన్న పిల్లడు తెలిసేది వీళ్ళంటే రాజకీయ ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలి కావాలని ఉండదు కదా సార్. వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు అంతే, తప్పదు. మరి చిన్న పిల్లలు తెలుసు ఆంధ్ర. విన్నారు కదా, విశ్వాసం లేని కుక్కను శవాలు కూడా ముట్టవని ఎందుకు చెప్పినానంటే ఇదే అనమాట. సరే, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏం చేసింది అన్నది వీళ్ళు మర్చిపోయినా ఇబ్బంది లేదు. సుష్మా స్వరాజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా తీసుకున్న చర్యల్ని గుర్తుపెట్టుకోవడం కూడా నష్టం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ థ్రెట్ రాకుండా చూసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్?